1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆత్మవరముల గురించి మీకు తెలియకపోవడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు అని పౌలు స్టార్ట్ చేసి కృపావరాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడుతూ నానా విధాలుగా ఉన్నాయి కృపావరాలు. ఈ కృపావరాలు అనేవి దేవుని ఆత్మశక్తి ద్వారా విశ్వాసులు పొందుకుంటారు. మరి విశ్వాసులు పొందుకునేటువంటి కృపావరాలు ఏమేమి ఉన్నాయో అక్కడ రాయబడి ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవాలి ఏమేమి ఉన్నాయి ఆ కృపావరాలు. ఒకనికి ఆత్మ మూలంగానే బుద్ధివాక్యము అనే కృపావరం, జ్ఞానము అనేటువంటి కృపావరం, విశ్వాసము అనేటువంటి కృపావరం, అద్భుత కార్యాలు చేసేటువంటి కృపావరం, స్వస్థతలు చేసేటువంటి కృపావరం, తరువాత ప్రవచన వరం, భాషల వరం, భాషలకి అర్థం చెప్పేటువంటి వరం. ఇవన్నీ వరాలు, ఇవన్నీ ఉచితము. ప్రతి విశ్వాసికి దేవుడు వారి వారి యొక్క కెపాసిటీని బట్టి దేవుడు వారికి అనుగ్రహిస్తారు. లేదంటే దేవుని కృప చెప్పున మనకు అవన్నీ కూడా దొరుకుతాయి అనుకోవాలి మనం. అయితే అందరికీ అన్నీ ఉండాలని ఏమీ లేదు. ఎవరికి ఒక కృపావరం ఉండొచ్చు, కొందరికి అన్ని కృపావరాలు ఉండొచ్చు, కొందరికి ఒకటి మాత్రమే ఉండొచ్చు అని కిందన క్లియర్గా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు అనేక సందర్భాలలో మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్టే అయినప్పటికీ ఈరోజు మన యొక్క ధ్యాన అంశం ఏంటంటే స్థిరమైన విశ్వాసము. ఒకసారి చెప్పండి అందరూ. స్థిరమైనటువంటి విశ్వాసం. విశ్వాసం వేరు, స్థిరమైన విశ్వాసం. విశ్వాసం ఉంది కాబట్టే మనం అందరం ఈ స్థలములోనికి యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడని నమ్మి రక్షణ పొంది మారు మనస్సు పొంది స్థలానికి మనం వచ్చాం. విశ్వాసం ఉంది మనకి, కానీ స్థిరమైనటువంటి విశ్వాసము చాలా అవసరమై ఉంది ఈరోజు. అది కృపావరము. కృపావరాలు 9, ఆ 9 కృపావరాలలో ఇది కూడా ఒక కృపావరం. చాలామందికి స్వస్థతలు చేసే కృపావరం ఉండకపోవచ్చు, భాషలతో మాట్లాడే కృపావరం ఉండకపోవచ్చు, భాషల అర్థం చెప్పే కృపావరం కూడా ఉండకపోవచ్చు, ప్రవచనాలు మాట్లాడే కృపావరం కూడా ఉండకపోవచ్చు. ఎవరికి ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసము అనే కృపావరం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట, అసలు దేవునికి అసలు మనం ఇష్టమై ఉండాలి, దేవుని చూడాలి, దేవుని సమీపించాలి, దేవుని చేరుకోవాలి అంటే మనకి విశ్వాసం అనేది చాలా 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 ప్రాముఖ్యమైన కృపావరం అది. ఈ కృపావరం కనుక మనకి లేకపోతే మనం ఖచ్చితంగా ఈ స్థలంలో కూర్చొని ఉండుట వ్యర్థమే. అందరికీ కృపావరం ఉంది, కానీ ఈరోజు మనకు కావాల్సింది స్థిరమైనటువంటి విశ్వాసము. స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఏం పొందుకుంటారు? అసలు మనం స్థిరముగా నిలబడి విశ్వాసంలో ఉండాలి అని అంటే ఏ విధంగా మనం కనిపెట్టాలి దేవుని కోసం? కొన్ని వచనాలని మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ధ్యానం చేసుకుందాం. మనకి స్థిరమైన కృపావరాలు, స్థిరమైనటువంటి విశ్వాసం అనే వరం చాలా అవసరమై ఉంది. అంటే మనకు అందరికీ తెలుసు విశ్వాస వీరుల జాబితా ఎక్కడ ఉంటుంది? హెబ్రీలో 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా. అక్కడ ఒక లిస్ట్ ఉంది. జాబితా అంటే లిస్ట్. విశ్వాస వీరుల జాబితాలో అక్కడ కయ్యను హేబేలు మొదలుకొని అంటే పాత నిబంధన భక్తుల దగ్గర నుంచి చాలామంది పేర్లు మనకు అక్కడ కనబడతాయి. చాలామంది ఎలాగ వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అబ్రహాం గారి గురించి అందరికీ తెలుసు. ఆయనకు ఒక మంచి పెద్ద టైటిల్ ఉంది. ఏం టైటిల్ అది? విశ్వాసులకు తండ్రి. ఇంకా అసలు ఆయన విశ్వాసపు లెవెల్ ఇంకా మనం అసలు ఎస్టిమేషన్ వేయలేము. అంత గొప్ప విశ్వాస వీరుడు అబ్రహాం. ఎందుకు ఆయన అంత గొప్ప విశ్వాస వీరుడు అయ్యాడో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు నిరీక్షణకి ఏ ఆధారము కూడా లేనప్పుడు, ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు ఆయన నిరీక్షించడానికి. ఊరు వెళ్ళవయ్యా అంటే ఎక్కడికి, ఎందుకు, అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా, రెంట్కి ఇల్లులు దొరుకుతాయా, అక్కడ పాడి పంట ఉందా, రివర్ సైడేనా అది, ఇదా ఏమీ అడగకుండా అంటే సామాన్లన్నీ పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయేనంత గొప్ప విశ్వాసం. అది ఎవరిని మనం కంపేర్ చేసుకోలేము. అది మనకు ఒక విషయం చెప్తే మీ బాబుని అక్కడికి పంపించండి దేవుడు చెప్తున్నాడు అంటే, సిస్టర్ గారు అక్కడికి పంపించమన్నారు, మరి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయండి, హాస్టల్ ఉందా అండి, మరి భోజనం బాగుంటుందా, మా అబ్బాయికి అన్నీ పడవండి, మా అమ్మాయికి అన్నీ పడవండి, అక్కడ ఉమెన్స్ హాస్టల్ ఉందా అండి, లేదా కో ఎడ్యుకేషన్ అండి, మళ్ళీ అలా ఉంటే మా ఆయన గారు అసలు పంపించరండి అంటే దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే తూచా చెప్పకుండా చేయడం అనేది మరి ఒక మంచి విశ్వాసం కింద బైబిల్ మనం ఈ రోజుల్లో ఇన్ని ఎవిడెన్సెస్ మనకున్నాయి. ఎన్ని ఎవిడెన్సెస్? బైబిల్ అంతా మన ముందర ఉన్నటువంటి ఆధార గ్రంథం.
యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే కొన్ని వేల లక్షల సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో అలా జరిగింది, వీళ్ళ జీవితంలో అలా జరిగింది. అతను గజ దొంగంట, మార్చబడ్డాడు. పచ్చి త్రాగుబోతంట, మార్చబడ్డాడు. ఎంతమందినో క్రైస్తవుల్ని హింసించిన వాడంట, బెజవాడ రౌడీ అంట, అతను రౌడీ షీటర్ అంట, అతను మార్చబడ్డాడు. ఇది జరిగింది, అది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ఇన్ని సాక్ష్యాలని ముందు ఉన్నా కూడా జరుగుతుందంటారా? మనకి కార్యం అవుతుందా? అప్పు తీరుతుందా? మా బిడ్డ పెళ్ళి అవుతుందా? మా బిడ్డకి ఆ యొక్క జాబ్ వస్తుందా? ఈ డౌట్లు మనకి ఎంత అవిశ్వాసులమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత అవిశ్వాసం మనలో ఏలుబడి చేస్తుందో. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఆవగింజంత ఏంటంట, ఆవగింజంత విశ్వాసం మీకుంటే, అంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనకి లేదు. ఇంత నిరీక్ష అంటే ఇప్పుడు ఇంతమంది భక్తులు మన జీవితాలు మన ఎదుట ఉన్నాయి. వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, ఆవిడకి అలా జరిగింది, వీడికి ఇలా జరిగింది. ఇవి పొందుకోలేకపోతున్నాము అంటే కారణం దేవునికి శక్తి లేక కాదు, దేవుని యొక్క హస్తము కురచగా ఉండి కాదు, విననేరకుండునట్లుగా మన దేవుని యొక్క చెవులు మందంగా ఏమీ లేవు. ఆయన ఎప్పట్లాగే ఉన్నాడు. అబ్రహాము దగ్గర ఎలాంటి దేవుడుగా ఉన్నాడో ఈరోజు నీ ఎదుట కూడా అదే దేవుడుగా ఉన్నాడు. కానీ నీ విశ్వాసం యొక్క లోపము నువ్వు పొందుకోలేకపోతున్నావు. అదేంటండి, చాలా విశ్వాసం ఉంచుతున్నాం మేము. మీకు తెలియదు సిస్టర్ గారు, రాత్రి పగలు ఎలా ప్రార్థన చేస్తున్నామో. అసలు ఎంత విశ్వాసంతో రాత్రి కూర్చున్నానంటే నేను మరి ఇంకా అసలు అంత విశ్వాసంతో నైట్ అవుట్ చేశానండి. అయినా పొద్దునకి నేనేం చూడలేకపోయాను సిస్టర్ గారు అని చెప్తున్నారు. నీకు కష్టం మీదకు వచ్చేసాక రాత్రి కూర్చోవడం కాదు. నీకు కష్టం నెత్తి మీద ఉన్నప్పుడు, బాబోయ్ నేను చాలా విశ్వాసంతో ఉన్నాను, ఇక నాకు ఈ విశ్వాసం ఇంకా అలాంటి విశ్వాసం కాదని ప్రకటించడం కాదు. ఎప్పుడూ ఒకే రకమైన స్థిరమైన విశ్వాసం నీకు ఉండాలి, స్థిరమైన భక్తి నీకు ఉండాలి. నేను అదే చెప్పాను. ఈ విశ్వాస వీరుల జాబితాలో దానియేలు గారు ఉన్నారు. దానియేలు ఎప్పుడూ ఒక స్థిరమైనటువంటి భక్తిని లెవెల్స్ని మెయింటైన్ చేసేవాడు. దినమునకు ముమ్మారు ఎన్ని మీటింగ్స్ ఉన్నా ప్రేయర్ చేసేవాడు, ఎన్ని అంటే గందరగోళ పరిస్థితులున్నా మెయింటైన్ చేసేవాడు. బడ్జెట్ ఆ నెలలోనే తయారు చేయాలి, అయినా 3 సార్లే ప్రార్థన చేసేవాడు. అప్పుడే ఆ ఇయరే ఎలక్షన్స్ ఉంటాయి, అయినా సరే 3 సార్లే ప్రార్థన చేసేవాడు. ఆ రోజే రాజుగారు ఏదో ప్రత్యేక పని మీద రమ్మన్నాడు, ఆ రోజు కూడా 3 సార్లే ప్రార్థన చేశాడు. సింహాల బోనులో ఆ రోజు వేస్తారు, ఆ రోజు కూడా 3 సార్లే హల్లెలూయా చెప్దామా. ఈరోజు సింహాల బోన్లోకి వెళ్ళాలి కాబట్టి ఇక తెగ ప్రార్థన. మనమైతే నిన్నటి వరకు టైం ఉండదండి ప్రార్థనకి, చర్చికి రావడానికి టైం ఉండదు, ప్రార్థనకి రావడానికి టైం ఉండదు, ఉపవాసం ఉండడానికి టైం ఉండదు. అప్పుడు నీరసం ఉంటుంది, నీకు ప్రాణం మీదకి వచ్చేసిందే, అప్పుడు ఉంటుంది విశ్వాసం. దాన్ని దేవుడు వ్యాలిడ్ చెయ్యడు. ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు స్థిరమైనటువంటి విశ్వాసము, అబ్రహాము లాంటి విశ్వాసము. దానియేలు ఆ రోజు కూడా ఈరోజు సింహాల గృహలో వేస్తారు కదా అని చెప్పి 100 సార్లు ప్రార్థన చేశాడు అని రాయబడి లేదు అక్కడ. యాజ్ యూజువల్గా, మీకు అర్థమవుతుందా, ఎప్పటిలాగే. అంటే ఆయన స్థిరమైన విశ్వాసం కలిగిన విశ్వాస వీరుడు గనుక విశ్వాస వీరుల జాబితాలో ఆయన ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు మీ భక్తి లెవెల్స్ని ఎప్పుడూ ఒకేలాగా మెయింటైన్ చేయాలి. సమస్య మీదకు వచ్చేసిన తర్వాత పొలో అని ఏడ్చేసి అప్పుడు ఉపవాసం ప్రకటించేసుకొని మరి మొహాలు మార్చేసుకుని తెల్లబట్టలు వేసేసుకొని ఎంత విశ్వాసం ఉంచాము కాదండి. నేను ఎందుకు ఈ మాటలు ఉపయోగిస్తున్నాను క్షమించండి. ఇవి మనకి ఖచ్చితంగా అవసరం. మనం గుచ్చుకోవాలి వాక్యం. గుచ్చుకోకపోతే మనం ఖచ్చితంగా మన హృదయాలు మారవు. గుచ్చుకోవాలి వాక్యం. ఈ మాటలు నేను ఉపయోగించడంలో ఉన్నటువంటి ఆంతర్యం అదే. మిమ్మల్ని గాయపరచాలని మాత్రం కానే కాదు. స్థిరమైన విశ్వాసం మాకు కావాలేసయ్యా అని ఈరోజు అడుగుదాం. ఒకవేళ గతించింది గతించిపోయింది, గతం గతహ అంటారు, గతించిపోయిందంతా వెళ్ళిపోయింది. పౌలేమంటాడంటే వెనుకున్న దానిని నేను మర్చిపోయాను. ఇక వెనుకున్న దానిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకే నేను పరిగెట్టుచు. ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మేము దృశ్యమైనవి చూడట్లేదు. హల్లెలూయా. నేను భూమి మీద ఇప్పుడు నా కనులెదురు ఏం చూస్తున్నాను, ఇవి దృశ్యమైనవి. ఇప్పుడు నా ఎదురుగా నిశి సంఘం, ఈ యొక్క హాల్ అంతా నిండుగా ఉంది, ఇది దృశ్యమైనది. నేను ఈ దృశ్యమైన దాన్ని చూడకుండా దేవుడు ఒక విషయం చెప్పాడు, అదృశ్యమైనది. అది ఎలా అంటే, ఇప్పుడు
స్టేడియం ఉంది అక్కడ, పోతుల మల్లయ్యపాలెమేన అంటారు, పిఎం పాలెంలో. ఆ స్టేడియంలో ఉన్నటువంటి స్టేడియం అంతా నింపబడి మధ్యలో నేను అక్కడ ప్రీచ్ చేస్తున్నటువంటి దర్శనం ఒకటి ఉంది అక్కడ. నా కన్నులు దాన్ని చూడాలి ఈరోజు. హల్లెలూయా. దృశ్యమైనవి కావు కానీ అదృశ్యమైనవి ఉన్నాయి, మా కన్నులు వాటినే చూస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు ఈరోజు ఈ సిట్యుయేషన్లో ఉండొచ్చు, కానీ అదృశ్యమైనవి మీకు వాగ్దానాలుగా ఉన్నాయి. వాటిని చూడగల కన్నులు ఈరోజు నీకు రావాలి. నీ కన్నులకి చాలా పవర్ ఉంది, తెలుసా మీకు ఆ సంగతి? మీ ఐస్కి చాలా పవర్ ఉంది. మీ ఐస్తో దేన్నైతే చూస్తారో ఖచ్చితంగా దాన్ని సొంతం చేసుకుంటామంట మనం. కనుదృష్టి చాలా గొప్పది. మీరు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మరి నాకు తెలిసినవి. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో బట్టలు కొనుక్కోవడానికో లేకపోతే షోరూమ్కి వెళ్ళినప్పుడు ఏమైనా బండి చూసినప్పుడు, ఎవరో రోడ్డు మీద మన యవనస్తులైన పిల్లలు ఏదైనా బండిని ఇలా చూసినప్పుడు అబ్బా అని దాని వైపు చూశారనుకోండి, కొన్ని రోజులు అది ఎక్కడున్నాయో ఆ బండి వైపే చూస్తారు. ఒకరోజు షోరూమ్కి కూడా వెళ్తారు వాళ్ళు. ఒకసారి చూసొద్దాం, పోయిందే ఉంది. ఒకసారి చూస్తే వాడు అడుగుతుంటాడు, సేల్స్ మ్యాన్ వచ్చి, సార్ చెప్పండి, సార్ ఉండు మళ్ళీ వస్తా, మా డాడీని తీసుకొని వస్తా, చూసి వెళ్దామని వచ్చా అని పిల్లలు వెళ్ళి దాన్ని ఆశపడిన దాన్ని చూస్తారు దాని వైపు. నిజం కాదా? నిజమేనా? యవ్వనంలో చేయలేదా ఇలా? ఏదో ఇప్పుడు నేను పెద్ద పెద్దవి చెప్తున్నాను, చిన్నప్పుడు మీరు ఏవో చిన్న చిన్నవి చూసుంటారు. దాన్ని చూసి 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 వన్ ఫైన్ డే, అవునా లేదా, డాడీకి చెప్పి ఏదో విధం చేత అది నీ ఇంటి దగ్గర ముందర ఉంటుంది అంతే. అంటే నీ కన్నులు దాన్ని చూసినప్పుడు 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 నీ వాటిని స్వతంత్రించుకుంటావని వాక్యం చెప్తుంది. దాన్నే యాకోబు గురించి ప్రభువు చెప్తూ, మచ్చలు పొడలు చారలు గల ఆ యొక్క గొర్రె పిల్లలు మేక పిల్లలు నీకు సొంతం అవుతాయి కాబట్టి ఈ ఇయర్ చూలు కట్టినప్పుడు అటువంటివి ఏవైనా సరే బయటికి పుడితే అవన్నీ నీవే అన్నాడు. ఆ లాబాను దగ్గర నుంచి ఆ మాట వచ్చిన తర్వాత ఇంక ప్రతిరోజు రాత్రి లాబాను మచ్చలు పొడలు చారలు గల ఆ గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని చూస్తూ, వేటినైతే ఈ గొర్రె పిల్లలు మేక పిల్లలు తన కనులతో చూస్తాయో అలాంటి బేబీస్ని అవి కంటాయని చెప్పి అవి నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు చీనారు జింగిసాలు అనేటువంటి ఒక చెట్టు కర్రను, ఒక చువ్వను తీసుకొచ్చి దాన్ని అక్కడక్కడ ఇలా ఇలా చెక్కి, నేను చెప్తాను తుమ్మ చెట్టు కర్ర లాంటిది అనుకుంటా, బహుశా తుమ్మకర్రలు తెలుసా, చిన్నప్పుడు చూసారా? దానికి ఇలా తొక్కలు తీస్తే ఈజీగా వచ్చేసిన తర్వాత తెల్లగా కనబడుతుంది అది. అలాంటి తొక్కలు తీసి అవి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు చూలు కట్టినప్పుడు అవి నీళ్లు తాగే చోట కర్రలను పెడితే అవి వాటిని చూస్తూ నీళ్లు తాగి 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 ఆ 80% అన్ని మచ్చలు పొడలు చారలు గల అక్కడ గొర్రెలు మేకలు పుట్టాయంట. హల్లెలూయా. ఈ కంటికి పవర్ ఉందా? ఉందా? అసలు దేవుడు అందుకే కదా ఎవరైనా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమని చెప్తారంటే, మంచి అందమైన పిల్లల పోస్టర్స్ అలా పెట్టుకోండి. మీకు ఇంకా పిల్లలు పుట్టట్లేదా? అటువంటి పిల్లల ఫొటోస్ అక్కడ పెట్టుకోండి. ఎందుకని? నీ కంటి నుంచి నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి. దేవుని అనుక్షణం చూసే కన్నులైతే, వాక్యాన్ని అనుక్షణం ధ్యానం చేసేటువంటి కన్నులైతే, నీ కన్నులతో నువ్వు ఏది చూస్తున్నావు అది లాక్ చేస్తావు నువ్వు ఖచ్చితంగా. నీ కనులకు పవర్ ఉందని బైబిల్ అక్కడ సెలవిస్తుంది. కనులకు చెడ్డగా కూడా పవర్ ఉంది. మనుష్యుల చెడు దృష్టి నుంచి నన్ను తప్పించు ప్రభువా. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడంట, అవునా కదా? లేదా ఈ మాటలు ఉన్నాయా? ఈ సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. అంటే ఇక నోట్లోంచి విషపు మాటలు కాదు కానీ కంటి చూపుతోనే చంపేస్తాడనమాట ఆయన. నేను సినిమా డైలాగ్ చెప్పలేదే, సౌలు గురించి చెప్తున్నా. కంటి చూపుతోనే చంపేస్తాడంట ఆయన. చూసినప్పుడే పాపం ఆ దావీదుని ఎన్ని హింసలు పెట్టేశాడో ఆయన. ఎంత కక్షగా చూసి 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 దావీదుని ఏమన్నాడంటే, నిన్న గోడకి బిగించి కొడతానని చెప్పి ఆ ఈటని విసిరేయడం అనేది అంటే దయ్యం పట్టినప్పుడల్లా చేస్తూ ఉండేవాడు అది. అయితే అతను ఏం విత్తాడో అదే కోసుకున్నాడు. దావీదు దేవుని యందు భయభక్తులు గలవాడు గనుక. ఇప్పుడు 34వ కీర్తన చదివించాను. దాంట్లో ఎంత డిపెండెంట్గా ఉంటాడో దేవుడికి కనబడుతుంది. ఇంక అన్నీ నీవే నాయన, సర్వం నీవే నాయన. నేను నీ తట్టు చూడగా నా ముఖముకు వెలుగు కలిగింది, నేను అన్నిటికీ లజ్జింపను. హల్లెలూయా. ఆయన ఎంత డిపెండ్ అయిపోతాడంటే, అది ఏ సిట్యుయేషన్లో ఆ కీర్తన రాశాడంటే 34వ కీర్తన, తన సొంత కొడుకు తండ్రిని అడవుల్లో తరిమినప్పుడు, సింహాసనాన్ని కోల్పోయినప్పుడు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళి, ఒక పిచ్చివాడిలాగా, ఒక రాజండి, సింహాసనాన్ని విడిచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెర్రివాడిలాగా ఇదంతా ఉమ్మి కార్చుకుంటూ, చొంగలు కార్చుకుంటూ వెర్రివాడిలాగా వేషం వేస్తాడు అక్కడ.
పిచ్చెక్కేసింది దావీదుకి, వీడు పిచ్చోడు అయిపోయాడు, కొడుకు తరిమేశాడు కదా, బుర్ర పని చేయట్లేదని చెప్పి విడిచిపెట్టి పోతారు. వాళ్ళు ప్రాణం కాపాడతారని చెప్పి అంత పిచ్చోళ్ళలాగా దావీదు నటించిన తర్వాత రాసిన కీర్తన అండి అది. హల్లెలూయా. ఎంత డిపెండ్ అవుతాడంటే దేవుడి మీద, నీవే కదయ్యా నాకు ఆశ్రయము, నీవే కదా నా కొండ, నీవే కదా శత్రువుల నుంచి నన్ను తప్పించావు. నిజంగానే నేను ఇంత పిచ్చివాడనయ్యా నేను, కానీ నీ వలననే నేను నీ తట్టు చూచాను గనుక నా ముఖానికి సిగ్గు అవమానం రాదంతే. విశ్వాసము అంతే తప్ప నీకెంత చేశానయ్యా, నేను రాజుగా అయినప్పుడు మందసాన్ని ఎలా తెచ్చానో నీకు గుర్తులేదా, ఎంత సేవ చేశానో నువ్వు మర్చిపోయావా, ఎవ్వరూ లేనప్పుడు నేనే కదా వెళ్ళి తుడిచాను మర్చిపోయావా అని తిట్టాడా? స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం అండి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడుతుంది. ఆ స్థిరమైన విశ్వాసం ఈరోజు మాకు కావాలయ్యా. పరిస్థితులు ఏమైనా కానీ, ఎటువంటి సిట్యుయేషన్స్ గుండా నేను వెళుతూ ఉన్నా కూడా మేము మా కన్నులతో దృశ్యమైనవి చూడట్లేదు. ఈరోజు మా ముందర ఉన్నటువంటి ఆ సిట్యుయేషన్స్ మేము చూడట్లేదు, ఈ కరువు మేము చూడట్లేదు, మా ఇంట్లో ఉన్నటువంటి గొడవలు మేము చూడట్లేదు, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎండిపోయిన స్థితి నేను చూడట్లేదు. నా దేవుని యొక్క వాగ్దానం వైపు నా కన్నులు చూస్తున్నాం. ఫరో రథాలన్నీ వచ్చేస్తున్నాయంట, మీదకు వచ్చేస్తున్నాయంట, ఫరో సైన్యం అంతా మీదకు వచ్చేస్తుందంట. వీళ్ళు కన్నులెత్తి ఫరో యొక్క సైన్యాన్ని చూడగానే వారు భయపడిపోయారంట. నిర్గమకాండము 14:13 10వ అధ్యాయం చదవండి. నిర్గమ 14:10. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి చాలు. ఇప్పుడు వీళ్ళు కన్నులెత్తి ఏం చూశారు? ఫరో సైన్యం వచ్చేయడం చూశారు. జాగ్రత్తగా వినండి. వీళ్ళు కన్నులెత్తి ఏం చూశారు? ఫరో సైన్యము వీరిని తరుముకుంటూ రావడం చూశారు. మోషే చూశాడు, ప్రజలు కూడా చూశారు. మోషే ఆ యొక్క ఐగుప్తీయుల రథాలని గుర్రాలని ప్రజలని చూసినప్పుడు మోషే 40 సంవత్సరాలు అదే ఈజిప్ట్లో రాజకుమారుడిగా పెరిగాడు. అవునా కదా? ఈజిప్షియన్స్ యొక్క గుర్రాల యొక్క సత్తా ఎంతో, ఆ రథాల యొక్క పవర్ ఎంతో, ఆ సోల్జర్స్ యొక్క మ్యాన్ పవర్ ఎంతో, ఆ యొక్క మిగతా వెపన్స్ యొక్క పవర్ ఎంతో, వాళ్ళు అటాక్ చేస్తే ఎలా అటాక్ చేస్తారో, ఎలా కబళిస్తారో, ఎలా తన్నుకుని పోతారో గ్రద్దలాగా, ఇవన్నీ తెలిసినవాడు మోషే. ఇవన్నీ తెలుసా లేదా ఆయనకి? ఎందుకంటే రాజకుమారుడు తను. ఆ ఈజిప్టులో ఉన్నప్పుడు యుద్ధ విద్యలన్నీ అభ్యసించిన వాడు. ఇప్పుడు తన వెలిచూపు చేత, వెలిచూపు అంటే మీకు అర్థమవుతుందా? ఇది బైబిల్లో ఉంటుంది. ఇది వెలిచూపు అంటే బయటకు చూసేటువంటి అవుట్వర్డ్. ఈ వెలిచూపుతో చూశాడు అనుకోండి, ఇవన్నీ గుర్తొచ్చేయాలి వెంటనే. అవునా కదా? అమ్మో, వాళ్ళ గుర్రాల శక్తి, వాళ్ళ రథాల శక్తి, ఫరో సామాన్యుడు కాడు. ఇప్పుడు ఎలాగ నేను ఎస్కేప్ అవ్వాలి? వచ్చి రాగానే ఫస్ట్ అటాక్ మోషే మీదే ఉంటుంది. మోషేని చంపేస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఈ స్లేవరీలో ఉన్న వీళ్ళేం చేయగలరు? ఆటోమేటిక్గా తోకలు ముడుచుకున్న వెనకాల వస్తారు. ఫస్ట్ అటాక్ మోషే మీద ఉంటుంది. ఆ మోషే అలా చూడట్లేదు, వెలిచూపు చేత చూడట్లేదు. కానీ నా దేవుని యొక్క గుర్రములు సహస్రములని చూస్తున్నాడు. సహస్రము అంటే 1000, సహస్రము అంటే 1000. నా దేవుని యొక్క గుర్రముల యొక్క బలము సహస్రములయ్యా. ఈ గుర్రాలకి, ఈ రథాలకి, వీటికి నేను భయపడవలసిన అవసరం లేదని నిలకడగా నిలబడి ఆయన కన్నులు వెలిచూపు చేత కాక అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాయి. ఈ ఇజ్రాయేలీలు మాత్రం వెలిచూపు చేత చూస్తున్నారు. చూచి భయపడి అనే మాటలు అండర్లైన్ చేసుకోవాలి. అక్కడ మనము మన సమస్యని చూచినప్పుడు మనకేమవుతుంది? భయం వేస్తుంది. మన యొక్క సమస్యలను గురించి మనం మన సమస్య వైపు చూసినప్పుడు మనకి భయం కలుగుతుంది. పాడైపోతున్న పిల్లలను చూసినప్పుడు భయం కలుగుతుంది. తీరలేని అప్పును చూసినప్పుడు భయం కలుగుతుంది. వ్యసనపరుడైనటువంటి అల్లుడవ్వచ్చు, కొడుకవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వ్యసనపరులు వైపు చూసినప్పుడు అసలు వీడు మారతాడా, అసలు ఇతను మారతాడా, అసలు ఈమె మారుతుందా, ఈ పిచ్చితనంతో నన్ను చంపేస్తున్నటువంటి యొక్క కోడలు మారుతుందా, భార్య మారుతుందా, కూతురు మారుతుందా? ఇది మన వెలుచూపుతో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు కానీ జీవగ్రంథాన్ని తెరిచినట్లయితే దేవుడు అంటాడు భయపడకుడి. హల్లెలూయా. దేవుడు అంటాడు నేను, ఇప్పుడు ఈయన అంటున్నాడు భయపడొద్దు. మీరు ఏమైతే చూసారో
చూసి భయపడుతున్నారు మీరు. అది మీకు తెలుసు కదా ఫరో ఎంతటి శక్తిమంతుడో, తెలిసే కదా బయటకు వచ్చారు. తెలిసేనా బయటకు వచ్చారు? ఫరోకి ఎంత సైన్యం ఉందో తెలిసే బయటకు వచ్చారు. ఫరో ఎంత కఠినంగా ఉన్నాడో తెలిసే బయటకు వచ్చారు. ఫరో ఎటువంటి వాడో, ఎలాంటి నడ్డి మీద కొట్టి వాళ్ళ చేత ఇటుకలు చేయించేవారో తెలిసే బయటకు వచ్చారు. అప్పుడు భయమే లేదు. ఇప్పుడు కంటుతో ఎప్పుడైతే చూసారో ఇప్పుడు భయం వేస్తుంది. ఈరోజు మనము చూస్తున్నాము దృశ్యమైన వాటిని. దీన్ని చూసినప్పుడు నీకేమవుతుంది? భయం వేస్తుంది. జాగ్రత్తగా వినండి దయచేసి. బైబిల్లో చెప్పడానికి మాటలు బాగున్నాయి కదా అని నేను చెప్పట్లేదు. ఇది ఇక్కడ కూర్చున్న నాతో సహా మనం అందరం ఇది అనుభవించాలని మాటలు పట్టుకొచ్చాను నేను. ఈరోజు ఆ స్థిరమైన విశ్వాసం రిసీవ్ చేసుకోవాలని మాటలను పట్టుకొచ్చాను నేను. ఈరోజు ఈ కృపావరం ఇక్కడ కూర్చున్న నాతో సహా మనం అందరము రిసీవ్ చేసుకోవాలని ఈ మాటలు నేను ఇక్కడ తీసుకొచ్చా. హల్లెలూయా. ఇవి తీసుకోవాలంటే ఎంత కాస్ట్ చెల్లించాలండి సిస్టర్ గారు ఈరోజు ఇక్కడ? ఈ వరాన్ని నేను ఇక్కడ నుంచి పట్టుకు వెళ్ళాలంటే నేను ఇక్కడ ఏమైనా కానుకల పెట్టిలో కొంచెం ఏమైనా వెయ్యాలా? లేకపోతే మీకు ఏమైనా నేను అర్పించుకోవాలా? లేకపోతే ఏమైనా ఫీజు ఉందా? లేదు. ఇవి పూర్తిగా ఉచితము. హల్లెలూయా. నీ హృదయం మంచిగా ఉంటే నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటావు అంతే. నీవు నమ్మిన ఎడల అంతే. ఇక్కడ కూర్చున్న మనలో అనేక మందికి నమ్మిక ఉండదు కదా. ఏదో చెప్తున్నారు, అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి వాక్యం వింటున్నావు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వింటున్నావు, రొటీన్ అయిపోయింది. ట్రై చేసావు, ఏదో జరిగించుకోవాలని ట్రై చేసావు, అవ్వలేదు. సో నీ విశ్వాసం అక్కడే చచ్చిపోయింది, అక్కడే పడేసి వచ్చావు, నామమాత్రంగా కూర్చున్నావు ఇక్కడ. నువ్వు ఈరోజు ఈ మాటలన్నిటినీ కూడా నీ హృదయంలోనికి తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం నీకు కావాలి. ఇందాక నేను చదివించాను కొరింథీయులకు రాసిన పత్రిక, ఆ 12వ అధ్యాయం స్టార్టింగ్ వర్సెస్లో ఏముందంటే, ఇవన్నీ కృపావరాలు, మీకు వీటిని గురించి తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఈ మాట పలికిన వాడు పౌలు. ఈ కృపావరాల గురించి తెలియకుండుట నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు ఇంతటి సబ్జెక్ట్ మనకు ఉంది, ఎంతమంది భక్తులు మన ముందర ఉన్నారు, ఈ విషయాలు తెలియకపోవడం నాకు కూడా, మీకు తెలియకపోవడం నాకు కూడా ఇష్టం లేదు. కాబట్టి నాకేదైతే దేవుడు టీచ్ చేస్తున్నాడో విశ్వాసంతో ఉండు, నిరీక్షణతో ఉండు. నువ్వు జరుగుతున్న వాటిని నీ కన్నులతో పైపైన కన్నులతో చూడొద్దు. నేనేవైతే దర్శనాలు నీకు చూపించానో వాటి అదృశ్యమైన వాటి మీదకి నీ కనుదృష్టి మళ్ళించుకో అని దేవుడు నాకేదైతే చెప్తున్నాడో నేను దాన్ని మీ దగ్గరికి పట్టుకొచ్చాను ఇక్కడికి. ఈరోజు మనం అందరము కూడా ఈ కృపావరాన్ని హోల్సేల్గా కొనుక్కోబోతున్నాం, హోల్సేల్గా రిసీవ్ చేసుకోపోతున్నాం. రోకలు లేకుండానే రిసీవ్ చేసుకుంటాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చూశారు కదా మీ కన్నులతో ఫరోని చూశారు కదా, అంతా తెలిసే కదా బయలుదేరి వచ్చారు, మళ్ళీ చూశారు మీ కన్నులతో. ఇప్పుడు చూసినప్పుడు మీకు భయం వేస్తుంది కదా. 14వ వచనం, 13, 14 చదవండి. 14, 13 నిర్గమాకాండం. హల్లెలూయా. చూడండి, మీరు భయపడొద్దు అస్సలు. మీరు ఎవ్వరూ కూడా భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే నేడు యెహోవా మీకు కలుగజేసేటువంటి రక్షణను మీరు కన్నులారా చూస్తారు. మీరిప్పుడు చూస్తున్నటువంటి ఈ ఈజిప్ట్ సైన్యము తర్వాత ఎప్పటికీ మీరు చూడరు. హల్లెలూయా. అంటే నువ్వు నిజంగా స్థిరమైన విశ్వాసం ఉంచి పర్టిక్యులర్ టైం వచ్చే వరకు ఒకే విధమైన భక్తి చేస్తూ నిలకడగా ఉండి నిరుత్సాహంగా లేకుండా నువ్వు ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంట, ఇప్పుడు చూస్తున్న ఈ ఫరో సైన్యాన్ని ఇక మీదట నువ్వు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కరువు ఇంక ఎప్పుడు కూడా నీ పిల్లల తరాల వరకు అది ఉండదంతే. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్ట్రగుల్ ఉందే మీ ఇంట్లో, ఈ వ్యసనాల వల్ల, మెంటల్ టెన్షన్స్ వల్ల, చెత్త చెదారం వల్ల, ఇది నీవు ఇంకా పిల్లల తలార వరకు చూడవు. మళ్ళీ పిల్లల వరకు ఎందుకంటే నేను అనుభవించద్దాని హిజ్కియాలా కానీ నువ్వు అనుకుంటే అది కూడా జరుగుతుంది. హిజ్కియా ఏం ఆలోచించాడు, నా వరకు బాగుంటే చాలు బాబు, పిల్లల తర్వాత ఏమైతే నాకేంటి, నా వరకు నువ్వు మంచిగా చూస్తే చాలు అన్నాడు. అలా అనుకున్నా నువ్వు పర్వాలేదు, లేదు నాకు నా పిల్లల తరాలకి కూడా కావాలి అనుకున్న ఏదైనా చేస్తాడు ఆయన. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఇది తర్వాత నువ్వు చూడవు అని వాగ్దానం చేశాడు. అయితే అది మోషే తన కన్నులతో చూస్తున్నాడు. అది వీళ్ళందరూ కన్నులతో చూసి భయపడిపోయారు. అక్కడ మోషేకి అంతటి విశ్వాసాన్ని కలుగజేసిన వాడు దేవుడు. అది దేని ద్వారా వచ్చిందంటే మనకి మామూలుగా మన మాటల్లో చెప్పాలంటే అభిషేకము ద్వారా వచ్చింది. మనం పాడతాం కదా, అహరోనుకు ప్రేమించి ఇచ్చిన
అభిషేక తైలము దావీదు మీద దిగి వచ్చిన అభిషేకము నీవు దయచేసి నడిపించుచుండగా, నీవు దయచేసి నడిపించుచుండగా. దావీదు తర్వాత మోషే అనే లిరిక్, మోషే చరణం పాడాలి. మోషేపై దిగి వచ్చిన ఆత్మలో భాగము యెహోషువాపై నిలచిన నీదు ఆత్మైశ్వర్యము. మోషేపై దిగి వచ్చిన ఆత్మలో భాగము యెహోషువాపై నిలచిన నీదు ఆత్మైశ్వర్యము నీవు దయచేసి నడిపించుచుండగా, నీవు దయచేసి నడిపించుచుండగా. మోషే వలె జనులను నడిపేదన్, యెహోషువ వలె స్వాస్థ్యము పొందే. చాలండి, చాలు చాలు, థ్యాంక్ యూ. మోషేపై దిగి వచ్చినటువంటి అభిషేకం, ఆత్మలో పాలు, ఆత్మలో భాగము ఆయనలో అంత విశ్వాసాన్ని నింపింది. ఈరోజు అంత విశ్వాసం మనకి రావాలంటే ఆత్మ సంబంధులముగా మనం అందరం కూడా మార్చబడాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవ్యంలోనికి ఎదగాలి తప్ప పైన వచ్చామా వెళ్ళిపోయామా, ఆదివారం అటెండ్ అయ్యామా చాలే మా జీవితానికి అనుకునే భక్తిలో ఉన్నవారు ఈ సంబంధమైనటువంటి కార్యాలని చూడలేకపోతారు. మీకు ఎన్ని వాగ్దానాలు ఉన్నా కూడా, మీకు ఎన్ని వాగ్దానాలు ఉన్నా నీవు ఆత్మ సంబంధివి కాకపోతే వాటిని ఖచ్చితంగా నువ్వు చూడలేవు. ఇక్కడ మోషే ఏం చేశాడు, ఆయన ఆత్మలో దేవునిని ఆయన ధరించుకొని ప్రజలను నడిపించుకొని తీసుకుని వెళుతున్నాడు. అదే ముందు ఆ హోరేబు కొండ మీద ఆ మోషే అవన్నీ మేపుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి, ఇదిగో నేను సో అండ్ సో, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, మీ పితరుల దేవుణ్ణి, నువ్వు ఐగుప్తు వెళ్ళాలి, నేను నిన్ను మోషేకి ఫరోకే దేవుడిగా చేస్తాను, నీవు వెళ్ళి నీ ప్రజలను విడిపించి తీసుకొని రావాలంటే, అబ్బా నేను వెళ్ళడం ఏంటి, ఆర్డినరీ వాడు అనుకుంటున్నావా ఫరో ప్రభువా? ఫరో ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, అక్కడ నుంచే కదా పారిపోయాను నేను, అక్కడికి వెళితే మళ్ళీ నన్ను చంపేస్తాడు, నేను వెళ్ళను, కానీ అసలే నాకు నత్తి ఉంది అన్నాడా? మోషే గారికి నత్తి ఉంది. ఇక్కడ మీలో ఎవరికైనా ఉంటే మీరు ధన్యులు. హల్లెలూయా అంటుంది స్వాతి. కొంచెం గట్టిగానే స్వాతి. వెరీ గుడ్. ఎందుకంటే వాడుకుంటాడు దేవుడు. నాకు నత్తి ఉంది కాబట్టి నేను వెళ్ళను, నా అన్నను పంపించు, తను టాకటివ్, చాలా బాగా మాట్లాడతాడు. మా అన్నకి మంచిగా మాట్లాడే తీరొచ్చు, స్టేజ్ ఫియర్ లేదు మా అన్నకి, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ప్రజెంట్ చేయగలడు, నువ్వు చెప్పిందంతా, మా అన్నను చూసుకో ప్రభా వెళ్ళు అన్నాడు ఈయన. అక్కడ పని చేయని విశ్వాసం దేవునితో నడవడం ప్రారంభించి ఫరో దగ్గరికి వచ్చేటప్పటికల్లా గొప్ప విశ్వాసంగా మార్చేశాడు దేవుడు. ఈయనే దేవుడు, ఇప్పుడు ఫరోకి దేవుడు ఈయన. హల్లెలూయా. గొప్ప కార్యాలను జరిగించేటువంటి ఆత్మలో పాలు పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ముందు చూస్తే మనం ఇలాగే మాట్లాడతాం, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంత రెగ్యులర్ ప్రార్థనలు నేను రాలేను, నాకు అసలు కాళ్ళు నొప్పులు, నేను కూర్చోలేను, అబ్బా నా వల్ల కాదు. అప్పుడప్పుడు అంటే వస్తాను సిస్టర్ గారు, ఎప్పుడైనా నెలలో ఒకసారి ఉండే మీటింగ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఏమైనా చెప్తారేంటి మీరు, స్వాతికో హవిలాకో చెప్తే మాకు ఫోన్ చేస్తే ఆ రోజు వస్తాం, 11కి ప్రేయర్ అంటే 1 గంటకల్లా వచ్చేస్తాం చెప్పండి అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని. అవ్వదు. నీవు రెగ్యులర్గా దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటే ఆత్మలో పాలిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఆత్మలో భాగాన్ని పొందుకున్నవాడు ఈయన గొప్ప విశ్వాస వీరుడుగా, దేవుని ఇంటిలో సాత్వికుడిగా మార్చబడిపోయి, ఇప్పుడు ఈయన కనులెత్తి దాన్ని చూసినప్పుడు ప్రజలు పడుతున్న భయం ఈయనకి, అప్పుడు చాలా భయపడ్డాడు, ఇప్పుడు ఏ భయం కూడా ఈయనకి లేదు. ఇప్పుడు మనకి ఎవరికైనా భయం కలుగుతుందంటే ఇంకా మనము దేవుని ఆత్మలో ఎదగలేదు, మనం ఇంకా దేవుని ఆత్మలో వర్ధిల్లలేదు మనం, లేకపోతే ఈ చులకనైన శ్రమలు మమ్మల్ని ఏమీ కూడా చేయలేవు. హల్లెలూయా. మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక. అసలు ఒక్కటి అర్థం కాలేదు, మళ్ళీ చదవండి. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట వాళ్ళు? మేము దృశ్యమైన వాటిని అస్సలు చూడట్లా. దృశ్యమైనవి చూస్తే ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా మాకు టార్చర్, ఎక్కడ చూసినా వ్యతిరేకతలు, ఎక్కడ చూసినా అవమానము, ఎక్కడ చూసినా మమ్మల్ని కొరడాలతో కొడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా జైల్లో పెడుతున్నారు, మాకు కరువు, ఖడ్గము, హింస, చలి, కొరడా దెబ్బలు, ఆ యొక్క రాత్రికాల సమయంలో ప్రయాణాలు, అస్తమాను తిరగడాలు, మా వెలుచూపును బట్టి చూస్తే ఇవన్నీ మా ఎదుట కనిపిస్తున్నాయి. మేము దృశ్యమైనవి మేము చూడక అదృశ్యమైన వాటి వైపు మేము మా కన్నులెత్తి చూస్తున్నామని ఈ విషయాలను గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధులైనటువంటి భక్తులు మాట్లాడుతున్న మాటలు అవి. హల్లెలూయా. వారు ఆత్మ సంబంధులు. గొప్ప కార్యాలు చూసారా లేదా? పౌలు మాట్లాడితే సభంతా దద్దరిల్లిపోయింది అక్కడ. ఎఫెసు పట్టణం అంతా కాళ్ళ దగ్గర పడిపోయింది అక్కడ. పౌలు మాట్లాడి చెప్తున్నాడు, నేను ఎవరో తెలుసా, రోమన్ సిటిజన్షిప్ ఉంది అనగానే ఆ గవర్నర్ సహితము వెనక్కి పారిపోయాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నాడు మనల్ని ఆ విధంగా తయారు చేయాలని. దేవుడు చూస్తున్నాడు అటువంటి ఆత్మ సంబంధులుగా మీరు ఉండాలి. మీ సమస్యల ద్వారా దేవునికి మహిమ రావాలి. మీ ఇరుకుల ద్వారా, మీ అప్పుల ద్వారా, మీ బాధల ద్వారా, మీ ఇబ్బందుల ద్వారా, మీకున్న టార్చర్ ద్వారా దేవునికి మహిమ రావాలి. మహిమ రావడం కోసం ఇవన్నీ అలౌ చేయబడితే నువ్వు దిక్కులేని వాళ్ళకు ఒక మూలలో కూర్చుని 24 గంటలు ఏడుస్తా కూర్చుంటున్నావు. నీకు దిక్కు లేదా? మా దిక్కు నీవే అంటాడు దావీదు. హల్లెలూయా. దావీదు కీర్తనకారుడు ఆ కీర్తనలో అంటాడు, మా దిక్కు నీవే నాయనా. మేము ఏ దిక్కు చూస్తాం? తూర్పు వైపా, పడమర వైపా, ఉత్తరం వైపా? ఎక్కడ చూస్తాం? మా దిక్కు నువ్వెంతే. దావీదుకి ఏ శ్రమలు రాలేనప్పుడు చెప్పాడు అవి అంటే, ఒకసారి దావీదు గారి దగ్గర మనం కంపేర్ చేసుకుంటే మనం అసలు ఏ పార్టీ వాళ్ళం? అసలు ఒక యానిమల్ తరమబడినట్లు తరమబడ్డాడు శత్రువు చేత. ఎవరు? దావీదు. యానిమల్ అండి, ఒక జంతువు. అడవుల్లో ఎవరుంటారు? అలా తరమబడ్డాడు. ఈ చెట్టు కిందకి, ఆ చెట్టు కిందకి, ఆ త్వరలోనికి, ఈ త్వరలోనికి. ఎప్పుడు అంటే దేవుడు ఒక వాగ్దానం చేశాక, నువ్వు రాజువయ్యా అని చెప్పాక, నువ్వు రాజువయ్యా, నువ్వు మహారాజువి అన్నాక అలా తరమబడ్డాడు. కానీ ఆయన విశ్వాసము కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, దేవుణ్ణి దూషించి నిందించలేదు. కానీ అనునిత్యము ఆయన కీర్తనల చేత స్థిరమైన విశ్వాసముతో భక్తి చేసి వెలుచూపు వల్ల కాక అదృశ్యమైన వాటిని చూచుట ద్వారా బలాన్ని తెచ్చుకున్నాడండి. అబ్రహాము కూడా అంతే కదా, పునాదులు గల పట్టణముకై వేచి జీవించాడంట. హల్లెలూయా. స్థిరమైన నగరం మాకేమీ లేదు ఇక్కడ, మేము పునాదులు గల పట్టణం వైపు ఆయన ఏం చేశాడంట? వేచి చూస్తూ జీవించాడంట. హల్లెలూయా. ఈరోజు మనకి ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, నువ్వు ఆ పట్టణానికి చేరుకుంటావా లేదా? నిజంగా హెవెన్ ఉందా లేదా? నిజమేనా? ఇవన్నీ ఒట్టుటికేనా? ఉంది అని తెలిసినా కూడా భయం లేని జీవులు. నరకం నిజంగా ఉంది, నువ్వు చెత్త మాటలు మాట్లాడితే వెళ్ళవు అని తెలిసినా కూడా భయము లేని జీవులు. చెత్తగా చూస్తే నువ్వు నరకానికి పోతావు, అయినా భయం లేదు. సణగొద్దు, నరకానికి పోతావు, అయినా భయం లేదు. అసలు భయమే లేదు. పాడతాం కదా, ఆ పాట కూడా ఉందా? అది దేవుడి గురించి భయం లేదు పాట. భయం లేదు, భయమే లేదు, దేవుడు ఏమీ చేసినా సరే ఉందా? అవునా? కాదు కదా. మరి అలా ఉంది మన ప్రవర్తన. మనము ఈ పాపానికి భయపడాలి. బిల్లీ గ్రహాం ఏమంటాడంటే, నిరుత్సాహమే విశ్వాసానికి ఆటంకము అంటాడు. నిరుత్సాహమే సాతాను యొక్క పెద్ద ఆయుధం. నిరుత్సాహమే నీ విశ్వాస జీవితానికి ఆటంకం, వాడి యొక్క సాధనం అని బిల్లీ గ్రహాం గారి యొక్క స్టేట్మెంట్. ఎవరైతే నిరుత్సాహంలో కూలబడిపోయారో, నిరుత్సాహంలో కూరుకుని పోయి భక్తిహీనతలో ఎందుకు పనికి రాని వాళ్ళ కింద తిరుగులాడుతున్నారో, సాతాను సాధనాలు వాళ్ళందరూ కూడా. సాతాను వాళ్ళని వాడుకుంటున్నాడు, సాతాను వాళ్ళ దగ్గర కాపురం ఉంటున్నాడు. ఒకసారి ఈరోజు అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఆ నిరుత్సాహ ఆత్మ ఈరోజు కాల్చివేయండి. ఇక్కడ వాక్యం మాట్లాడుతుండగానే కాలిపోవాలి. అది వాక్యం మాట్లాడుతూ ఉండగానే కాలిపోవాలి. నిర్జీవపు మాటలు నీ నోట్లోంచి రాకూడదు. నీ పరిస్థితిని నీ కనులతో అస్తమానం ఆ నిర్జీవత్వాన్ని చూడొద్దు నువ్వు. అసలు నిజంగా పౌలు చెప్పినట్లు 5:6 తెరవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5:6.
ఉమ్. ఆ. ఆ. ఉమ్. చాలండి. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నామండి మేము. అసలు మేము బయట ఏం జరుగుతున్నాయో వాటి వైపు మేము అస్సలు చూడట్లేదు. అవన్నీ జరుగుతాయి, చేస్తాడు ప్రభువు. మా విశ్వాసాన్ని మేము కోల్పోవట్లేదు, మా భక్తిని మేము కోల్పోవట్లేదు. ఈ దేహంతో మేము జీవిస్తున్నంత కాలం కూడా మా ప్రభువుకి మేము దూరంగా ఉన్నామని ఎరిగి, చూసారా, మన లెవెల్ అంత పెరగాలి. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ గుడారం ఎప్పుడు శిథిలమైపోతుంది, మనం గుడారంలో ఉంటున్నామనే సత్యం అది విడిచిపెట్టేసి ఇదే ఇంకా జీవితమేమో అనుకొని ఇక్కడే జరగలేని దాని గురించి పట్టుకొని గొప్పగా ఏడుస్తూ దేవుణ్ణి ఆయాస పెడుతూ ఉంటారు. ఆ ఇజ్రాయేలీలు చేసింది అదే. 24 గంటలు సణుగుడు ఎడుపు, ముఖం మార్చుకోవడం. ఇవి ఇజ్రాయేలీలు చేసినప్పుడు అటువంటి వారు అరణ్యంలో రాలి కూలి చచ్చిపోయారంట. అలా లేకుండా నెక్స్ట్ జనరేషన్ పుడతారు కదా పిల్లలు, వాళ్ళకి నిరుత్సాహం లేదు. ఎందుకంటే వాళ్ళు పగలు మేఘస్తంభాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళ కంటికి కనబడుతున్నది నిరుత్సాహపు కాదు. వాళ్ళు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, కురిసేటువంటి మన్నా, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప, కురుస్తున్న పూరి, ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళు కనానులోనికి ఎంటర్ అయ్యారు. నీవు ముదిరిపోతే నేనేమీ చేయలేను, నువ్వు ముదిరిపోకూడదు. కొంతమంది ముదురులు అసలు ఏం ఏమీ చెప్పలేము. దేశముదురులు అన్నమాట వాళ్ళు. అంటే దేవుడు అంటాడు, నీవు పసిబిడ్డ వంటి వాడవైతేనే కానీ నా రాజ్యాన్ని నువ్వు చూడండి. ఇప్పుడే వాళ్ళు నిన్న ఎవరు మన ఆరాధన వాళ్ళ అమ్మాయి టప్మని పడిపోయి దాని గుండె తగిలేసింది గట్టిగా. అయితే సునీత త్వరగా ఇలా ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళి సెల్ ఫోన్ ఇలా ఇచ్చింది, ఆగిపోయింది. అది గట్టిగా ఏడుపు మొదలుపెట్టింది. సెల్ ఫోన్ ఇలా చేతికిచ్చి ఎత్తుకున్నారు సునీత, అంతే. ఏడుపు ఆగిపోయి దాని వైపు చూస్తుంది. ఇప్పుడు అంటే మనం ఏదో జరిగిపోయింది నిజమే అని ఏడాలనుకున్నాం, మరలా వెలుచూపు లేదు మనకి. అదృశ్యమైనటువంటి దేవుని యొక్క కృప కనబడింది. ఆగిపోవాలంతే నీ ఏడుపు అక్కడ. అలా ఆగిపోవాలి. నువ్వు చంటి బిడ్డల వంటి వారు మీరైతే, మనం అలా కాదు కదా. దీన్నే గుర్తు తెచ్చుకొని నిరుత్సాహపడితే కార్యాలు జరగవని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మారాలి. ఈరోజు మనలో చాలామంది, మనం అందరము మారాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం అందరం. మరి నీ విశ్వాసం ఎప్పుడు తేలుతుంది? నీవు దేవుని మీద ఆధారపడ్డావని ఎప్పుడు తెలుస్తుంది ఆయనకి? నీకు ఏం జరిగిపోయినా సరే ఒకేలాంటి భక్తి చేస్తూ ఉంటే అప్పుడు కదా దేవుని కనికరం నీ మీదకి దిగి వస్తుంది. అవునా కదా? అన్నీ బాగున్నప్పుడు అందరం మంచి పాటలు పాడతారు, అన్ని చక్కని పాటలు పాడతారు, ఎన్ని సాక్ష్యాలు చెప్పేస్తుంటారో అన్నీ బాగున్నప్పుడు. ఏమీ బాగోలేనప్పుడు మొదలు పెడతారు అసలైన సణుగుడు. జాగ్రత్త. ఈరోజు సణుగుడు వలన అనేకులు సంహార దూత వచ్చి వారిని అరణ్యంలో రాలిపోచేసిందంట. అలా రాలిపోవద్దు మనం ఎవరం కూడా. మనం దేవుని సన్నిధిలో అహరోను కర్రల్లాగా చిగురించాలి. రాత్రి అహరోను కర్రను, ఎండిపోయిన కర్రను మందిరంలో పెడితే అది పువ్వులు పూసి కాయలు కాసి బాదం కాయలు కాసి బయటికి వచ్చేటప్పటికల్లా అది అహరోను కర్రగా మార్చబడింది. హల్లెలూయా. అటువంటి కర్రలుగా మనం మారాలి. ఎండిన స్థితిలో నుంచి, చీకట్లో నుంచి మరలా రేపటి దినాన ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. ఖచ్చితంగా మాకు ఉదయం అవుతుంది. రాత్రి ఏడుపొచ్చి దుఃఖం వచ్చినా ఉదయానికి మా ముఖములో నవ్వు పుడుతుంది. ఈ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకోవాలంటాడు పరిశుద్ధాత్ముడు. అలాగే ప్రార్థన చేశానండి. 2 రోజులు అయిపోయినాయి, 6 రోజులు అయిపోయినాయి, ఇంకా జీవితం అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు అని ఏడుపు మళ్ళీ. మోషేని ఎప్పుడు పిలిచాడు? 80. నిన్ను తయారు చేసిన వాడు నీకు ఆయుష్కాలం ఇవ్వలేడా? నిన్ను తయారు చేసిన వాడు ముసలి వయసులో శారాకి బిడ్డను ఇవ్వలేదా? నిన్ను తయారు చేసిన వాడు అబ్రహాముని రాజుగా చెయ్యలేదా? ఇస్సాకుని ఆ ప్రజలకి రాజుగా చేయలేదా? దిక్కు లేకుండా వాళ్ళందరూ మూట ముళ్ళు భుజం మీద వేసుకుని ఈజిప్ట్లో కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికో పోతే బాటసారులు వారిని అక్కడ ప్రజలకి రాజుగా చేశాడంట ఇస్సాకుని. చెయ్యి పెడితే బంగారం అయిందంట, ఓట తవ్వితే జలలు గల ఓటలు వచ్చాయంట, 100 విత్తనాలు జల్లితే 100 పంట వచ్చిందంట. ఎందుకని? స్థిరమైన విశ్వాసము. 40 ఏళ్ళు వచ్చాయి, ఇంకా మీ నాన్న పెళ్లి చేయడా? 40 ఏళ్ళు వచ్చాయి, మా అందరికీ పెళ్ళైపోయి చూడు మా అబ్బాయి 10th క్లాస్లోకి వచ్చాడు అప్పుడే అంటున్నారట ఇస్సాకు ఫ్రెండ్స్. అవునా? అవునానండి. అనుండరా? అని ఉంటారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి లోకల్ పిల్లలను చేసేసుకుంటున్నారు. అబ్రహాం దగ్గర బోల్డ్ మంది సేవకులు ఉన్నారు కదా, వాళ్ళందరి పిల్లలు బోల్డ్ మందికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. పాపం ఇస్సాకుకి సంబంధాలు చూడట్లేదు వాళ్ళ నాన్న. అయినప్పటికీ ఇస్సాకు యొక్క ఒబీడియన్స్ చూసారా మీరు? అడిగాడా ఈ రోజున? ఏ అమ్మాయి దగ్గరికైనా వెళ్ళాడా? ఈవినింగ్ జంక్షన్లో నుంచున్నాడా?
పొలంలోనికి వెళ్ళాడు ఈవినింగ్ ప్రేయర్ చేసుకోవడానికి, అమ్మాయిలను చూడడానికి కాదు. ఆ స్థిరమైన విశ్వాసమే ఆయన జీవితాన్ని కట్టేసిందండి. ఆయనని రాజుగా చేసింది అక్కడ. హల్లెలూయా. అసలు ఎవరిని తెచ్చారో వారిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అప్పటి వరకు చాలా మౌనంగా. ఇక్కడ పిల్లల్లో ఏ పిల్లని చూడడానికి వీల్లేదంటే, మనకి ఎవరైనా ఒకటి చూడడానికి వీల్లేదంటే దాని వైపుకే. చూడడానికి వీల్లేదని చెప్పి చూడండి ఎవరికైనా. చూడొద్దు అన్నామా ఇంకా మరి పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. కానీ అలా చెప్పాడు అబ్రహాము, ఇక్కడ పిల్లలు వద్దు నాయనా, మనకి ఇక్కడ అమ్మాయిలు అందంగా ఉన్నారని అస్సలు చేసుకోవద్దు. నా సొంత జనాంగం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే నా కుమారుడికి కోడల్ని తీసుకొని రావాలి, అప్పటి వరకు వెయిట్ అన్నాడు అంతే తండ్రి. అలా నిలక్కడైనటువంటి విశ్వాసంతో ఆ టైం అంతా ఏం చేశాడంట, ఈవినింగ్స్ పాపం ఒంటరిగా ఉండడం, ఈవినింగ్స్ చదువైపోయాక, ఉద్యోగం వచ్చేసాక, డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసాక, ఈవినింగ్ పెళ్ళి అవ్వకపోతే ఎంత లోన్లీగా ఉంటుందో కొంతమందికి తెలుసు పాపం, ఎంత లోన్లీగా ఉంటుందో. అప్పుడు ఏం చేయాలా? కూర్చుని ఏడాలా? ఏం చేయాలా? పొలములోనికి వెళ్ళాలా? ఆయన పొలములోనికి వెళ్ళి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ధ్యాన పురుషుడండి ఇస్సాకు. హల్లెలూయా. ఆయనకు ఇంకొక పేరు ఏం పేరు? ధ్యాన పురుషుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. హల్లెలూయా. నీ పేరు చెప్పాలా? దేవుడు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలంటే ఎవరికైనా, మీ పక్కింటి ఆవిడకి నీ గురించి, ఆయన గురించి చెప్పుకోవాలంటే, నేను లక్కుమా దేవుణ్ణి. హల్లెలూయా. ఇదిగో నేను నిస్సిలో ఉన్నారే వాళ్ళందరి దేవుణ్ణి వచ్చానని ఆ ప్రక్కన మయూరహాల్లో పెళ్ళవుతున్న చోటకి వెళ్ళి చెప్పాలి దేవుడు. హల్లెలూయా. అలా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి అవసరమైన విశ్వాస వీరుడు ఆ యొక్క ఇస్సాకు అండి. ఈరోజు మరి ఇంకా ఆఖరికి ఆ 11th చాప్టర్ హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇంతమంది చెప్పేసి మరి ఇక ఏమి చెప్పగలను అని రాసి ఉంటుంది అక్కడ. ఉంటుందా? ఇప్పుడు నాది కూడా అదే డైలాగ్. ఇప్పుడు మరి నేను ఇంకేమి చెప్పగలను మీకు, ఇంకెన్నెన్ని వివరించగలను? నోవహు తన యొక్క తరములో ఆయన నీతిమంతుడు అంట. ఎందుకు నీతిమంతుడు? ఎప్పుడు వర్షం కురవలేదంట అప్పటి వరకు. ఒక్కసారి కూడా వర్షం అంటే ఏంటో ఇంకా భూమి క్రియేట్ చేశాక దేవుడు కురిపించలేదు. రివర్స్ ఉన్నాయి. ఆ రివర్స్లో ఉన్నటువంటి వాటరే వాళ్ళ యొక్క పంటలు పండించుకోవడానికి తప్ప ఆకాశంలో నుంచి ఎప్పుడు వర్షం కూడా రాలేదంట. అలాంటి టైంలో అరేబియా ఎడారిలో ఇసుక తెన్నుల మీద దేవుడు వచ్చి అంటాడు, నాయన వర్షం కురవాలి, వర్షం కురుస్తుంది, జలప్రళయం వస్తుంది, ఒక ఓడ తయారు చేయి అన్నాడు. అంటే ఏంటి ప్రభా అన్నాడు ఆయన. అంతేనా? ఆయన ఎప్పుడైనా సముద్రం చూశాడు అనుకుంటున్నారా? లేదు, అక్కడ సముద్రం లేదు. ఇసుక తెన్నులు, అరేబియా ఎడారి అది. అక్కడ అంటాడు, ఎడారి మీద షిప్ తయారు చేయి, నేను రన్ చేయాలి అంటున్నాడు. ఎలా ఉంది చెప్పండి ఒకసారి? సిల్లీగా లేదా? అలా అనిపించట్లేదా మనకి? కానీ నోవహుకి అలా అనిపించలేదు. ఈరోజు నీకు ఒక దేవుడు వాగ్దానం చేస్తే ఇంకెప్పుడు మమ్మీ, ఇంకెప్పుడు డాడీ అని కావాలని ఇంకా కార్యం జరిగే రోజున చాలా ప్రార్థన చేసేసి మిగతా రోజుల్లో అవిశ్వాసిగా ఉండడం కాదు. ఎడారిలో నీటి బొగ్గలు పుట్టించేవాడండి మన దేవుడు. నేను మన దేవుని యొక్క గొప్పతనం ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మనలో అనేక మంది ప్రేయర్ చేసి అలసిపోయి ఆయాసపడి కార్యాలు జరగక అనేకమైనవి కోల్పోయి మన టైము మన ఏజ్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఎందుకుంది అంటే సరి అయిన టైంలో సరి అయిన స్థిరమైన భక్తిని నీవు చేయలేదు గనుక, సరి అయిన సమయంలో నీవు ఖచ్చితంగా గట్టిగా లేవు గనుక, సరైన నిర్ణయాలు తీసుకోలేదు గనుక. ఇప్పుడు తెలిసింది, నో ప్రాబ్లం, ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదు, తెలిసిన తరువాత నీవు స్థిరంగా నిలవబడు, అద్భుతం చేస్తాడు ఆయన. రేపే జరిగిపోవాలని ఆలోచించకు. ఆయన జరిగించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులయుండు. తిరగబడొద్దు, నువ్వు తిరగబడొద్దు. నీ తీరు ద్వారా నీవు రెబల్గా మారొద్దు, తిరగబడొద్దు నువ్వు. ఆయన వాడ చేయడం మొదలుపెట్టాడు, చెక్కలు తేవడం మొదలుపెట్టాడు, పనివారిని పెట్టుకున్నాడంట. ఆ అడవిలోనికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఒక్కొక్క చెట్టు మొద్దు తెస్తున్నాడంట. ఎన్ని సంవత్సరాలు కట్టాడో వాడ మీకు తెలుసా? 120 years కట్టాడు. ఆ రోజుల్లో వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ కాబట్టి, ఆయన 900 years బ్రతికాడు కాబట్టి 120 సంవత్సరాలు పట్టింది వాడ చేయడానికి. ప్రతిరోజు అక్కడ ఉన్న ప్రజలకి నోవహు పిచ్చోడులాగే కనబడ్డాడు. నీవు కూడా అనేక మందికి ఏం జరగపోయినా మా దేవుడు ఉన్నాడు అంటే నువ్వు పిచ్చిదానివే అవ్వచ్చు. దేవుని కోసం ఏ టైటిల్ మనకి ఇచ్చినా పర్వాలేదు, అది మహాభాగ్యం. హల్లెలూయా. నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా నీ మీద పలుకుతున్నప్పుడు నీవు ధన్యుడవు, నీ ఫలము పరలోకంలో అధికమైపోద్ది అంతే. నోవహుని అందరు ఇలా చూసి నవ్వుతూ వెళ్ళేవారంటే, ఏం పిచ్చోడు, ఏం చేస్తున్నాడు,
డబ్బంతా దానికే పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కట్టాడు, ఇసుకలో నిలబెట్టాడు. వాటర్ ఏది? షిప్ వెళ్ళాలంటే వాటర్ లేదు అక్కడ. కట్టిన తర్వాత ప్రభువా అయిపోయింది, కట్టేశానని చెప్పాడు. ఓకే, రెడీగా ఉండండి నీవు నీ కుటుంబం. కిటికీలు పెట్టావా? పెట్టేశాను ప్రభా. నేను చెప్పిన కొలతలతోనే పెట్టావా? పెట్టాను ప్రభా. పైన పెట్టావా ఒక కిటికీ? పెట్టేశాను ప్రభా. ఒకసారి చెక్ చేయి. కీలు సరిగ్గా పూసావా? పూసాను ప్రభా. మరొకసారి చెక్ చేయి. సరే, ఇప్పుడు వెళ్ళిపోయి ఆ జంతువులన్నీ తీసుకొచ్చాయి. చెప్పాడా ప్రభు? ఇలా చెప్పాడా? ప్రతీది వింటున్నాడు ఈయన. అందుకనే ఆ తరము వారిలో నోవహు తన క్రియ ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఆ పిచ్చితనం ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు. రానే వచ్చింది ఆ రోజు. ప్రభు అన్నాడు, వెళ్ళిపోండి, మీ యానిమల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోండి, మీరు మీ కుటుంబం కూడా లోపలికి వెళ్ళిపోండి. కానీ వాళ్ళ పిల్లలు కూడా అంతే విధేయత చూపించారు. చూసారా మీరు? కొడుకులు, కోడళ్ళు, నోవహు తన భార్య, వీరు మాత్రమే మిగిలారు. సర్వభూజనులందరూ కూడా ఆ ప్రళయంలో కొట్టుకుని పోయి ఆయన దగ్గర నుంచి మరలా జనరేషన్ స్టార్ట్ అయ్యేటట్లు దేవుడు అంతటి ఆధిక్యత నోవహు కుటుంబానికి ఇచ్చి ఈ యొక్క హెబ్రీ 11లో ఆ నోవహు యొక్క పేరుని లిఖింప చేశాడు. అలాంటి విశ్వాస వీరుల జాబితాలో అంటే ఊరికనే వచ్చేది మనకి విశ్వాస వీరులు అని అవార్డు, ఊరికనే వచ్చేదండి. లోపలికి వెళ్ళిన తర్వాత జల ప్రళయం అంటే ఏంటో స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరూ పరిగెత్తి వచ్చారు. నోవహు ఒకసారి తలుపు తీవా, నువ్వు చెప్పావు కానీ ఏదో అనుకున్నాం. నాకు తలుపులు తెరవడమే, తెరిచిన తర్వాత మూసాక అది తెరవబడ్డం నా చేతుల్లో లేదు, దేవుడు మూసాడు అది. హల్లెలూయా. అలాగ నోవహు తన విశ్వాసాన్ని అలా చూపించుకున్నాడంట. అంటే ఆ నిరీక్షణకు కానీ విశ్వాసానికి కానీ ఇంకొక ఆధారం లేనప్పుడు, ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాల్లో ఆధారం లేదు నీకు ఈ కార్యం జరగడానికి, నీకు ఈ ఉద్యోగం రావడానికి, నీకు ఇది తీరడానికి, నీకు బిడ్డలు పుట్టడానికి, లేదంటే ఇంకో పెళ్ళి అవ్వడానికి ఆధారం లేదు, ఇంక అన్నీ అయిపోయినాయి. కానీ దానియేలు వలె నిలకడగా నీవు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవిస్తూ ఆత్మ సంబంధుల వలె ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి. నువ్వు ఆత్మ సంబంధమైన బలులు, జిహ్వ బలులు, స్తోత్ర బలులు, నీ నోటిని యాకోబు పత్రికలో చెప్పబడినట్లుగా మంచి జలలు గల నోటిగా నీ నోటిని మార్చాలి. నీ కనుదృష్టి అదృశ్యమైన వాటి మీద ఉంచాలి. ఆ మచ్చలు పొడలు గల ఆ యొక్క ఏమంటారు గొర్రెలు మేకలు పుట్టడం మీద నీ దృష్టిని పెట్టాలి. నిత్య రాజ్యము మీద నీ కనుదృష్టి నిలపాలి. ఇలాంటి కనుదృష్టి ఎలీషా కలిగి ఉన్నాడంట. ఆ రోజుల్లో ప్రవక్తలు కలిగి ఉండేవారు. ఎలీషా అలాంటి కనులతో చూస్తూ ఉండేవాడంట. ఒకరోజు సిరియన్లు అందరూ కూడా దండుగా వచ్చి మొత్తం రాజ్యం చుట్టూ మోహరించేశారంట. చాలా పెద్ద బలగం వచ్చేసిందంట. అయితే ఉదయాన్నే లేచినప్పుడు ఆ కొండల మీద, ఇప్పుడు మనం ఉదయాన్నే లేచేసరికి మనకి చుట్టూరు వైజాగ్లో కొండలు ఉన్నాయి, సీషోర్ ఉంది. ఇదంతా చూసినప్పుడు ఆ సీషోర్ దగ్గర చాలా షిప్పుల్లోనూ ఇక్కడ కొండల మీద శత్రు సైన్యం రాత్రికి రాత్రే వచ్చేసి మోహరించి ఉందనుకోండి, మన గుండెలు ఎలా ఉంటాయి? ఇప్పుడు లేచాడు ఈ యొక్క అసిస్టెంట్ లేచి గుండెలు బాదుకుంటూ, అయ్యో నా ఏలినవాడా, శత్రు సైన్యం అంతా మోహరించేసింది, ఇప్పుడు ఫస్ట్ పట్టుకుపోయేది ప్రవక్తల్ని, రాజునే, ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి అని వచ్చినప్పుడు ఈయన కనులెత్తి చూశాడంట. రాజుల గ్రంథం తెరుస్తారా? ఇప్పుడు మనం ఏం చేయాలి అని భయపడి ఆ యొక్క అసిస్టెంట్ పాస్టర్ గారు ఆయన అంటున్నాడు, అయ్యో నా ఏలినవాడా, అతను దైవజనుడే, ఏం చేయాలి ఇప్పుడు, మన ముందర ఇలాంటి సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన భయపడిపోతూ ఉంటే అప్పుడు ఎలీషా ఒక ప్రేయర్ చేశాడు. ఒక ప్రేయర్, నేను పొందుకున్న అభిషేకంలో పాలు వీడికి కూడా ఇవ్వమనేటువంటి ప్రార్థన. యెహోవాకి మొర్రపెట్టి వీడి కన్నులు కూడా ఒకసారి తెరవండి దేవా అన్నప్పుడు అతని కన్నులు కూడా తెరవబడినప్పుడు అప్పుడు ఆ కొండ చుట్టూ ఆ సిరియన్ సైన్యానికి ముందుగానే దేవుని యొక్క అగ్ని రథాలు, గుర్రాలు ఉన్నాయట. హల్లెలూయా. ఎంతటి ప్రొటెక్షన్ దేవుడు మనకు ఉంచాడో మన కనులకు అది కనబడట్లే. ఎంతటి జటిలమైన వ్యాధులు, కరోనాలు వచ్చినప్పుడు ఎలా తన కౌగిలిలో భద్రపరిచాడో అప్పుడు మనం ఇంకా సిద్ధంగా లేము, భ్రష్టులుగానే ఉన్నాం. ఆ రోజు చనిపోయి ఉంటే నరకానికే పోదు, దాని నుంచి తప్పించాడా లేదా? ఈ వర్తమానాలు వినే భాగ్యం లేదు, తప్పించాడా లేదా? మరొక అవకాశం ఇచ్చాడా లేదా? అయినా సరే మనం చూడలేకపోతాం. అనేక సందర్భాలలో ఆయన కనులు తెరవబడి చూసినప్పుడు ఆయనకి ఎదరగా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయంట. మనలో చాలామంది అనుకోవచ్చు, మేము ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కాబట్టి ఇలా బ్రతుకున్నామండి, మేము అసలు బయటికి వెళ్ళలేదు, ఆ టైం వేడి నీళ్ళే తాగామండి, బాదాములు చాలా తిన్నామండి, అవునా, ఒకే ట్యాబ్లెట్లు టెలికాస్ట్ వేసేసుకున్నామండి, తర్వాత ఇంకేది ఇంకా
డోలో ఆ డోలో వేసుకున్నామండి, ఆ నెలంతా మింగేసామండి. అవి కాకుండా ఏవేవో వేపర్స్ ఏవేవో కొనేసుకున్నామండి. అసలు ఇంట్లోంచి బయటికి రాలేదండి. మా హస్బెండ్తో కూడా సెలవు పెట్టించేసామండి. మేము లోపలే ఉన్నామండి. గ్రాసరీ ఏమీ లేకపోయినా గంజి తాగేసి లోపల ఉన్నామండి. ఇవన్నీ చెప్పొచ్చు నువ్వెన్నైనా. నీకంటే ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళు చనిపోలేదా? నీకంటే బలవంతులు చనిపోలేదా? నీకంటే భక్తిపరులైన పాస్టర్స్ చనిపోలేదా? నీకంటే చాలా పవర్ఫుల్ వాళ్ళు అందరూ ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ₹1,00,00,000 కూడా అక్కడ నుంచి నేను చెప్పాను మీకు. ఆ సింగపూర్కి, ఆ చైనాలో ఉన్నటువంటి అనేక మంది ధనవంతులు ఎలా ఫ్లైట్లో అక్కడ నుంచి బయలుదేరి దిగేసరికి వాళ్ళందరికీ టెస్టుల్లో కరోనా వచ్చిందో, ఇలా ఎక్కడికైనా పారిపోయారు. ఆకాశమునకు ఎక్కినా అక్కడ కూడా ఉంది ఇది కరోనా. అక్కడ దిగినా అక్కడ కూడా ఉంది, అది నీటిలోకి పారిపోయినా అక్కడ కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ కబళించింది. మనము సజీవుల లెక్కలలో ఉన్నామంటే ఈ ఇచ్చిన ఈ ఆయుష్కాలం నీకు చులకనగా ఉంది. నీకు చులకన ఇది. ఏముందిలే, వాళ్ళు బతుకుతున్నారు, నేను బతుకుతున్నారు, ఇది ఒక బతుకేనా? చూడండి, ఈ డైలాగ్స్ ఉన్నాయి. మన చర్చిలో ఉన్న అనేక మంది ఇళ్లలో ఈ డైలాగ్స్ ఉన్నాయి. ఈరోజు సరి చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన ఆ సిరియన్లను చూసినప్పుడు వాటికి ముందుగా అగ్ని రథాలు గుర్రాలు ఉన్నప్పుడు అది చూసినప్పుడు ఈ పనివాడు ఆశ్చర్యపోయాడంట. వీడి కనులు తెరవబడినప్పుడు చూశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరికి కన్నులు ఏమవ్వాలి? అవును, మనం పాస్టర్సమే, మనము యాజకులమే, మనము సేవకులమే. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎన్నో వాక్యాలు తెలిసిన వాళ్ళమే. అయినా ఇవి తెరవబడలేదు. అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నాం. నిలకడ భక్తి లేదు, నిలకడ విశ్వాసం లేదు. ఇవన్నీ కూడా మనం ఈరోజు మాకు స్థిరమైన విశ్వాసం కావాలయ్యా. ఈరోజు మనం ఇది అడగాలి. ఆ తర్వాత ఎలీషా ఒక ప్రార్థన చేశాడు. ఎవరైతే సోల్జర్స్ వచ్చారో వీరందరి కళ్ళుకి గుడ్డితనం ఇచ్చేయండి ప్రభు అని ప్రార్థన చేశాడు. అయితే వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోయి తడుముకుంటున్నారంట. అప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీకు కళ్ళు కనిపించట్లేనట్లుంది, మీ సిరియా పోవడానికి మార్గం చూపించాలా అని అడిగాడంట. చూపించండి బ్రదర్ కొంచెం అన్నారట వాళ్ళు. కళ్ళు కనిపించట్లేదు, వేరే దేశం అది. తీసుకెళ్ళి షోమ్రోను నడిబొడ్డులో పెట్టేశాడు. తీసుకెళ్ళి రాజనగరిలో రాజధాని ఉన్న చోట నుంచో పెట్టాడు సోల్జర్స్ని అందరినీ. కళ్ళు తెరిచి అప్పుడు దేవుడికి చెప్పాడు, ప్రభా వీళ్ళ కళ్ళు తెరివి ఇప్పుడు అని. కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది, వీళ్ళందరూ రాజుగారు ఎదురుగా నుంచొని ఉన్నారు. అప్పుడు రాజు అంటాడు, నాయనా వీరిని కొట్టుదునా చంపుదునా? బైబిల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. వీరిని కొట్టనా చంపనా అని అడుగుతున్నాడు ఆయన. కొట్టేనా, ఇప్పుడు చంపేనా, లేకపోతే నరికేనా, ఏం చేయమంటావు చెప్పు అని నాయనా అని సేవకుడిని, ప్రవక్తను అడుగుతున్నాడు రాజు. ఏం చేయమంటావు చెప్పయ్యా అంటే, నీకు వేరే అన్యురాజుకి తేడా ఏముంటుంది, నువ్వు వీడిని కొట్టేస్తే భోజనాలు పెట్టి పంపించన్నాడు ఈయన. హల్లెలూయా. భోజనాలు పెట్టి పంపించవయ్యా అంటే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున భోజన కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళందరికీ శుభ్రంగా భోజనాలు పెట్టి వాళ్ళ సిరియా దేశం వరకు సాగనంపి వచ్చారంట. హల్లెలూయా. బాగుందా కదా? బాగుందా లేదా? చెప్పరేంటి? బాగుందా? మరలా ఎప్పుడు కూడా సిరియన్లు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి రాలేదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న వాడు మరి ఎప్పుడు నీ దగ్గరికి రాడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన శోధన మరి ఎప్పుడు నీ దగ్గరికి రాదు. ఇప్పుడు వచ్చిన కష్టం మరి ఎప్పుడు నీ జీవితకాలంలో నీవు చూడవు. వెలుచూపు వల్ల కాక అదృశ్యమైన వాటిని చూచుట ద్వారా అటువంటి కనులు ఈరోజు నాకు తెరువు ప్రభువా. ఎలాంటి శోధనైనా, శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, బాధైనా, వేదనైనా కూడా నేను అదే నిలకడ విశ్వాసం మీద ఉండి నీ సేవ చేయాలి తండ్రి. అట్టి కృప మాకు దయచేయమని కూడినటువంటి మన అందరి హృదయాలు ఈరోజు పరిశుద్ధాత్ముడు అలాగున తెరవబడలాగున, ఆత్మ సంబంధమైన నేత్రాలు మనకు వచ్చేలాగున ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో. ఆమేన్.